వంతు సహకారమే ఉంటుంది, మా వంతు వాళ్ళకి కృషి ఉంటుంది అంతే. అది ఏది కూడా మేము తెచ్చేయాలంటే తాలేం, అది జరిగే పనే కాదు. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకు తెలుసు. ఒక పని చేయించాలి అంటే ఇక్కడ ఉదాహరణకి మీరు ఒక రోడ్డు వేయాలి, ఆ రోడ్డు వేయాలి అంటే అక్కడ ఒక రైతులు కొన్ని ఇల్లు పోతాయి, కొన్ని పొలాలు పోతాయి. ఎవరు మాట్లాడతారు? ఖచ్చితంగా మీ శాసనసభ్యుడే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని మంచి చెడులు చెప్పి దాన్ని ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇక్కడే కాదు, అది వినుకొండలో జరిగినా, మాచర్లో జరిగినా, గురజాలలో జరిగినా, ఎక్కడ జరిగినా కూడా అభివృద్ధి మీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారే చేస్తారు. ఎందుకంటే పాపం ఏమైనా కానీ మళ్ళీ చెప్తున్నానన్నా, ఎంపీలు మంచోళ్ళు, ఎమ్మెల్యేలు దుర్మార్గులు ఉంటాయి. నాకు కూడా ఎందుకు చెప్తానంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. మేము పోతే రోడ్డు అడుగుతారు, కాలువ అడుగుతారు, వేయకపోతే మమ్మల్ని తెచ్చుకుంటారు. ఊర్లో 2 గొడవలు జరుగుతాయి, ఆ గొడవలు తీర్చాల్సింది శాసనసభ్యుడే. ఒకరికి మంచి చేస్తే ఒకరికి దూరం అవుతాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరికి బాధపడతారు, ఒకరికి మంచి చేస్తాం, తప్పైనా అక్కడి నుంచి 1.5 సంవత్సరాలలో మొత్తం 1,50,000 ఎకరాలకి వచ్చేసారి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అదే సుదీర్ఘంగా చెప్పారు, ఎప్పుడు ప్రారంభమైన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఎంతో కొంత నాది కూడా ఒక చిన్న పాత్ర ఉంది. దీనికి సంబంధించి కొంత నాకు తెలుసు కాబట్టి ఎక్కువ అంటే టైం కూడా తీసుకొని ఇలా నాకు కూడా ఆకలేస్తున్నారు నా వ్యక్తులు కాబట్టి తొందరగా నాకు తెలుసా. నేను మంత్రి అయిన తర్వాత అనేక సార్లు నేను రామకృష్ణన్న నాకున్న తక్కువ శాసనసభ్యులు అత్యంత ముఖ్యుడు, సోదర సమానులు, బాగా దగ్గర అంటే నేను శాసనసభ్యులు రామకృష్ణ. అయితే ఎప్పుడు మేము కలుసుకున్నా, ఎప్పుడున్నా కూడా మీ నియోజకవర్గానికి సంబంధించి ఒకటే ఇది అడిగేవాడు, వెనుకబడిని తొందరగా మనం ఫినిష్ చేయాలి, అది మనం మాట ఇచ్చాము, ఎన్నికలప్పుడు అన్ని పర్మిషన్స్తో మనం ప్రారంభించాలా, నా ప్రాంతం ఇది ఉండాలని చెప్పి చెప్తుండేవాడు. చెప్పినట్టు ఒకసారి నేను వాసన కానీ ఫారెస్ట్ అధికారులతో 2-3 సార్లు మేము కూర్చొని ఇలా చెప్పారు. 2018లో లోకేష్ వచ్చి ఒక శంకుస్థాపన రాయేసి ప్రజలు మోసం చేసి ఏం పర్మిషన్ లేకుండా ఊరిన టెండర్ పిలిచి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే కేవలం 24,000 ఎకరాలు మాత్రమే ఊరికనే అటు పిలిచి వెళ్ళారు. తర్వాత ఒకసారి కమిషన్ అధికారులు 20 కాదు, మొత్తం మా ప్రాంతం అంతా కూడా ఇది ఎక్స్టెండ్ అవ్వాలి, వెలుగుర్తికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి దొరికి అంతా వెళ్ళాలి, అక్కడి నుంచి బొల్లాపల్లి, తర్వాత కాకుండా ఎవడో డబ్బులు ఇస్తే ఈ రోజు వచ్చావు, ఈ 40 రోజులు అంటే మళ్ళీ నువ్వు మార్చలు వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు మాట్లాడదాం. నేను చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డికి, నీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా రాజకీయాలే మాట్లాడదాం. నీకు చేతనైతే మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో నువ్వేం సంక్షేమం చేశావు? ఏ పేదవానికైనా ఒక పదవి ఇచ్చావా? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఒక వర్గానికి కూడా ఒక రాజకీయంగా పదవి ఇచ్చావా, ఒక పని చేసావా? నీకు 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందా బ్రహ్మారెడ్డి? నేను అడుగుతాను, నీకు ఉందే అని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని మర్డర్ చేయించావు, ఎన్ని కేసులు పెట్టించావు, ఎన్ని దొమ్మిలు చేయించావు, ఏ రకంగా నువ్వు చేసావు చెప్తా మొత్తం నా దగ్గర. కానీ ఈ 3 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గణాంకాలతో చెప్పే ధైర్యం నాకుంది. నేను చెప్తాను, మీరు అధికారం అడ్డం పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అధికారాలు ఉన్నప్పుడు అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా కార్యకర్తల మీదకి వచ్చినప్పుడు మేము చేతులు కొడుకొని ఉండాలని అడుగుతా ఉన్నాను. ముందుకు పోతాం, ఇదే రకంగా ఉంటాం, కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాం. నియోజకవర్గంలో నమ్ముకున్న అన్ని వర్గాలను కూడా కాపాడుకునే విషయంలో నిట్ట నిలువుగా అడ్డంగా నిలబడే కార్యక్రమం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పేదవారి విషయంలో రాజకీయాలు చూడం, పేదవారి విషయంలో వర్గాలు చూడం. ప్రతి రూపాయి పేదవానికి అందించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాం.
మన కార్యకర్తల మధ్య చిన్న చిన్న ఏంటంటే నేను పరిష్కారం చేసుకుంటే తప్పితే నువ్వేదో సలహాలు ఇచ్చి మభ్య పెడితే వచ్చే కార్యకర్త మా దగ్గర లేరు, నువ్వేమి చెయ్యలేవు, నువ్వు కరెక్ట్ గా 4 కిలోమీటర్ల వరుసగా నడవలేని సావదొచ్చిన ఎదవు నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతున్నా, ఈ 40 రోజులు ఆగు, ఈ 40 రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ 40 రోజులు నువ్వేం చేసావు డెవలప్మెంట్, నేనేం చేశాను, నేను 3 సంవత్సరాల్లో నేనేం చేశాను మాట్లాడుకుందాం. ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన 24 అవర్స్ తర్వాత తేల్చుకుందాం. ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను. నువ్వు డేట్ పెట్టు, లేకపోతే నేను డేట్ పెడతా. ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబలాలు తేల్చుకుందాం. ఎంత దూరమైన పోటానికి రెడీగా ఉన్నాం. నాకు కానీ నా కార్యకర్తలకు సంబంధించి ఎంత పోటానికి ఉన్నాం. కానీ నువ్వు చేసే జిమ్మిక్కులు, నువ్వు చేసే అబద్ధపు ప్రచారాలు, వాళ్ళు చేసింది ఏమి లేదు. మన సంక్షేమ కార్యక్రమాలు చేశాం. 1,25,000 ఎకరాలకి 3 నియోజకవర్గాలకు సంబంధించి 16 కోట్లతో కేబినెట్ అనుమతి తీసుకున్నాం, పనులు ప్రారంభిస్తున్నామని కూడా చెప్పగలం. గడిచిన 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడి ఎవరు కూడా పనిచేయని పరిస్థితుల్లో 3 సంవత్సరాలు మనం పనిచేశాం. ఈ 3 సంవత్సరాల కాలంలోనే నాకు జగనన్న ఉన్న అనుబంధంతో కానివ్వండి, అనిల్ అన్న లాంటి మంత్రులుగా ఉన్న వాళ్ళ తోడ్పాటు కానివ్వండి, మిగతా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరితో ఉన్న అనుబంధంతో కానివ్వండి, తెలిసినటువంటి విషయమే. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు 2 సార్లు ఈ వరకపుడిచాల ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసి ఉన్నారు. కానీ వారు ఏది కూడా ఉత్పత్తి శంకుస్థాపనలు చేసి వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోలేదు. 2016లో మన ముఖ్యమంత్రి వర్యులు అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు మాచర నియోజకవర్గానికి కరువు ధర్నా కోసం వచ్చి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నీళ్ల కోసం ఏ రకంగా అయితే ఇబ్బంది పడతా ఉన్నారో మాట్లాడేది. ఇవన్నీ బైపాసులు ఆయన వేసానంటాడు, ఇదంతా నేనే చేశానంటాడు, ఈ ప్రాజెక్టు నేనే తెచ్చానంటాడు, మళ్ళా అనుమతులు లేవు అంటాడు. ఓ పక్కన వాళ్ళు అది ఇదండి, అన్ని అనుమతులతో అన్ని విధాల పని మొదలు పెట్టి మాచర్ల ఎమ్మెల్యే గారు పూర్తి స్థాయిలో, ఇక్కడ ఎంపీ గారు పూర్తి స్థాయిలో ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి ఎంపీ గారు, ఇప్పుడున్న ఎంపీగా పోటీ చేసే మన అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని విధాల ఈ ప్రాజెక్టుని బ్రహ్మాండంగా అద్భుత ఫలితాలు తీసుకొచ్చే విధంగా ముందుకు తీసుకుపోతాడని మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేయబోయే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి